ఒంగోలులోని టీడీపీ పార్టీ కార్యాలయంలో నగరంలోని పలు డివిజన్ల కుటుంబ సాధికార సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు. నగరంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించిన దామచర్ల పెద్దారవీడు పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఏఆర్ దామోదర్. కేసుల దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలని పోలీసు అధికారులకు సూచించిన జిల్లా ఎస్పీ. ఇక వివరాల్లోకి వెళ్తే ఒంగోలు నగరంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆదేశించారు. ఒంగోలులోని టీడీపీ పార్టీ కార్యాలయంలో నగరంలోని 19, 20, 22, 23 డివిజన్లకు చెందిన కుటుంబ సాధికార సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందేలా చూడాలని సూచించారు. ప్రతి ఇంటిని సందర్శించి ప్రభుత్వ పథకాలు ఏం అందుతున్నాయి, ఇంకా ఎవరికైనా అందాల్సి ఉందా అనేది సేకరించి వివరాలు అందించాలని సూచించారు. ఈ సమావేశంలో ఆయా డివిజన్లకు చెందిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఆ రోజు అడిగారు మీరు వీరయ్య గారు బాగున్నారా, మళ్ళీ బయటకు తిరగలేదు కదా, లక్షణంలో ఉంటున్నారు ఎక్కువ. భయస్తుంది లాస్ట్ 5 ఏళ్ళు. ఇది బేస్ పెట్టిన సిస్టమ్ వేరే అట్లా పద్ధతిగా ఉండాలి కదా. ఈ బూత్లో ఎవరన్నా కూర్చోండి, బూత్ వచ్చే టైం అన్ని ఇంటి పనులు తీసుకొని చేస్తారు. అమ్మాయి అంతగా దీంట్లోనే పెట్టేస్తాం. అయితే చూసుకుంటావా బూత్? సార్ మేము 6 months తర్వాత ఆ ఏరియా నుంచి వెళ్ళిపోతాం సార్. ఇక్కడ చేసుకో. ఓటు ఉంటుందిగా, ఓటు నుంచి ఏదైంది ఆ రోజే నాకంటే మధ్యాహ్నం క్యాబినెట్ ఉండేటప్పుడు వెళ్ళాల్సింది. అమ్మాయి కూడా నాకు బాగుంది. కొత్త కేసుల దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఏఆర్ దామోదర్ ఆదేశించారు. పెద్దారవీడు పోలీస్ స్టేషన్ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పోలీస్ స్టేషన్ స్థితిగతులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. స్టేషన్ పరిధిలోని శాంతి భద్రతల గురించి ఆరా తీశారు. విచారణలో ఉన్న కేసులు, దర్యాప్తు పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. నేరాల కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎస్పీ వివరించారు. పోలీస్ స్టేషన్ ఆవరణాన్ని, స్టేషన్లోని వివిధ గదులను పరిశీలించారు. పరిసరాలు ఎల్లప్పుడూ ఆహ్లాదంగా ఉండేలా చూసుకోవాలని దామోదర్ సూచించారు. జిల్లా ఎస్పీ వెంట మార్కాపురం డీఎస్పీ యు నాగరాజు, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, వైపాలెం సిఐ ప్రభాకర్, ఎస్ఐ అనిల్ కుమార్ సిబ్బంది ఉన్నారు. ఒంగోలు పట్టణంలోని బండ్లమిట్ట, నిర్మల్ నగర్ నందు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అభిమానులు ఏర్పాటు చేసిన కేకును జనసేన పార్టీ నాయకులు కట్ చేశారు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ రథసారథిగా జిల్లాలో జనసేన అభివృద్ధికి షేక్ రియాజ్ ఎనలేని కృషి చేశారని కొనియాడారు. పార్టీ కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని జిల్లాలో జనసేన పార్టీని నడిపించారని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు చిట్టెం ప్రసాద్, చనపతి రాంబాబు, పిల్లి రాజేష్, కళ్యాణ్ ముత్యాల, బొందెల శ్రీదేవి, పల్లా ప్రమీల, ఆకుతోటి ఉషతో పాటు పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. కెమెరాని ఎదురున్నాయన్న, మేము చేతులు తీసుకుంటున్నారు. కెమెరాని ఎదురున్నాయి. రాహుల్ నంబర్ తినాలని इधर आओ
ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు గారైన షేక్ రియాజ్ గారి పుట్టినరోజు సందర్భంగా 36వ డివిజన్లో మేము కేక్ కట్ చేయడం జరిగింది. ఆయనకి మా 36వ డివిజన్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఇంకా ఎన్నో మరిన్ని గొప్ప పదవులు అధిష్ఠించాలని కోరుకుంటున్నాను. నిర్మల్ నగర్లో జిల్లా అధ్యక్షులు రియాజ్ గారి పుట్టినరోజు సందర్భంగా డివిజన్ అధ్యక్షులు అయినాపత్యం రాహుల్, అలానే జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు చిట్టం ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీర మహిళలకు, జన సైనికులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. పవన్ కళ్యాణ్ గారి అడుగుజాల్లో నడిచే వ్యక్తి రియాజ్ గారు. అలాంటి వ్యక్తి నాయకత్వంలో గడిచిన 5 సంవత్సరాలు కానీ పార్టీ పెట్టిన నాటి నుంచి కానీ పనిచేయడం మా అందరికీ ఆనంద పరిణామం. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి ఆయన నాయకత్వంలో ఎప్పుడు కూడా పనిచేస్తామని, పార్టీ ఏ కార్యక్రమం పిలిపించినా ఆయన నాయకత్వంలో ముందుకెళ్తామని, పార్టీ బలోపేతంగా లక్ష్యంగా కృషి చేస్తామని మరొకసారి అందరి సమక్షంలో, మీడియా సమక్షంలో రియాజ్ గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ గారి పుట్టిన సందర్భంగా 36వ డివిజన్లోని వార్డులో రాహుల్, చిట్టం ప్రసాద్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరిగింది. దీనికి ఇప్పుడు వచ్చేసిన వీర మహిళలకి, జనసేన నాయకులకి వారందరికీ మా ధన్యవాదాలు. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మా రియాజ్ గారు ఎన్నో పుట్టినరోజు చేసుకోవాలని, మంచి పదవి ఆశించి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. షేక్ రియాజ్ గారి పుట్టినరోజు సందర్భాన అలాగే మా జిల్లా అధ్యక్షుడు అయినటువంటి మాకు ఎంతో సహకారం ఇస్తూ ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి 36వ డివిజన్లో 36వ డివిజన్ అధ్యక్షుడు రాహుల్ ఆధ్వర్యంలో జరగటం చాలా ఆనందదాయకం ఉంది. ఇంతవరకు ఈ డివిజన్లో ఎటువంటి కార్యక్రమం ఇంతవరకు జరగలేదు. ఇదే ప్రప్రదంగా జరుగుతున్నది. ఇక్కడి నుంచి ఈ 36వ డివిజన్లో జనసేన పార్టీ ముందుకు కొనసాగిద్దని 32వ డివిజన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో వాళ్ళ వెనక మేమందరము వీర మహిళలు, జనసేన నాయకులు అందరూ ప్రోత్సహిస్తూ అతన్ని ముందుకు తీసుకెళ్తామని రియాజ్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి విచ్చేసిన జన సైనికులకు, వీరనారాయణులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే ఈరోజు 24వ డివిజన్లో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. అలాగే ఉదయం నుండి ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగాయి. అందులో బొమ్మరిల్లులో అన్నదాన కార్యక్రమం, అలాగే పిల్లలకి బట్టల పంపిణీ, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఇక రానున్న రోజుల్లో రియాజ్ గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ చాలా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన మంచి పదవి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బీసీ కార్పొరేషన్ ద్వారా ఏప్రిల్ 1 నుండి జిల్లాలోని మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇవ్వనున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. తొలి విడతగా జిల్లాలో 25 సెంటర్లలో 3600 మంది మహిళలకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. 18 నుండి 50 సంవత్సరాలలోపు వయసు కలిగిన బీసీ, ఈబీసీ మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. 3 నెలల శిక్షణ అనంతరం ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇస్తామని తెలిపారు. ఆసక్తి కలిగిన మహిళలు తమ పరిధిలోని సచివాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని వెంకటేశ్వరరావు కోరారు. ఉచిత కుట్టు శిక్షణ మహిళలకు సంబంధించి బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు మహిళలకు సంబంధించి ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం మన జిల్లాలో ఏప్రిల్ 1 నుంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయమని చెప్పారు. ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సహకారంతో స్టార్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం జిల్లాలో 48 మున్సిపాలిటీలు అయితే మండల హెడ్ క్వార్టర్స్లో స్టార్ట్ చేయబోతున్నాం. ముందు ప్రాథమికంగా 25 ప్రకాశం జిల్లా సంబంధించి 25 సెంటర్లు గుర్తించి మొత్తం 3600 మందిని గుర్తించి వాళ్ళందరూ కూడా శిక్షించే కార్యక్రమం జరుగుతూ ఉంది. కనిగిరి, దర్శి, మనకి ఎర్రగొండపాలెంలో స్టార్ట్ చేయడం జరిగింది కాన్స్టిట్యున్సీలో. మిగతా 5 కాన్స్టిట్యున్సీలు కూడా వాటిని త్వరలోనే స్టార్ట్ చేసి నెలాఖరులో స్టార్ట్ చేసి మహిళలందరికీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్తో పాటుగా ఉచిత కుట్టు శిక్షణ, మహిళలకి టైలరింగ్లో సూయింగ్ మిషన్ ఇస్తాం. 3 నెలల పాటు శిక్షణ ఉంటుంది. 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. మహిళలు బీసీలు అయి ఉండాలి. బీసీలు, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సంబంధించి ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల్లో రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ్, క్షత్రియ, ఆర్యవైశ్య, బ్రాహ్మిన్స్, ఈబీసీ వర్గాలు మరియు కాపు మహిళలకు సంబంధించి మహిళలు మాత్రం ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీంట్లో ఆసక్తి గలవారు మీ సచివాలయం నమోదు చేసుకుంటే వారందరూ కూడా అర్హతను బట్టి నమోదు సెంటర్లో వారికి ట్రైనింగ్ ఇచ్చి 3 నెలల పాటు ఉదయం వాళ్ళకి రోజులో 4 గంటల శిక్షణ కార్యక్రమం ఉంటుంది. 4 గంటలు 3 నెలల పాటు శిక్షణ ఇచ్చిన తర్వాత శిక్షణ అనంతరం సర్టిఫికేట్ ఇస్తాం. సర్టిఫికేట్ అనంతరం వాళ్ళకి ఉచిత కుట్టు మిషను,
తర్వాత నెక్స్ట్ ఇయర్కి లోన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్ 2 లక్షలకి టైలరింగ్ సెంటర్ కింద 2 లక్షలకు 1 లక్ష రూపాయల సబ్సిడీ 1 లక్ష రూపాయల బ్యాంక్ లోన్ తోటి వారందరినీ కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉంది. గౌరవ కలెక్టర్ మేడం గారు అదేవిధంగా మన ప్రజాప్రతినిధులు అందరూ మంత్రి గారు ఎమ్మెల్యేలు అందరి సహకారంతో ప్రకాశం జిల్లాలో మొత్తం మనకి టార్గెట్ 5,636 మంది టార్గెట్గా నిర్ణయించారు. ఆల్రెడీ 9,000 అప్లికేషన్లు వచ్చినాయి. ఈ సంవత్సరం 5,636 మందికి వారందరినీ ఎంపిక చేసి ఫైనల్ చేస్తాం. కుట్టు శిక్షణకు సంబంధించి ఈ అవకాశాన్ని ప్రకాశం జిల్లా మహిళలందరూ కూడా సద్వినియోగం చేసుకుని వారి యొక్క స్వయం ఉపాధి రుణాల కోసం వాళ్ళ యొక్క మహిళలకు సంబంధించి వారి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్య చేపట్టింది. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్తో పాటు రుణ సౌకర్యం కల్పించి వారికి ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీలను వర్గీకరిస్తూ ఆర్డినెన్స్ బిల్లు జారీ చేయడం పట్ల సంతనూతలపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షాన్ని వ్యక్తం చేశారు. ఒంగోలులోని వీఐపీ రోడ్డులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాగులుప్పలపాడు మండల అధ్యక్షుడు తేల మనోజ్ కుమార్, ఎస్సీసెల్ నాయకులు స్వర్ణ కిషోర్ బాబు, తేల సుధాకర్ మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు పెద్ద మాదిగ అవుతానని చెప్పిన చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నారని హర్షాన్ని వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం నాగులుప్పలపాడు మండలం నుండి ప్రారంభమై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం సాగిందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందుకు సహకరించిన కూటమికి చెందిన ప్రజాప్రతినిధులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో తమ నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ సంపూర్ణ సహకారం అందించారని అభినందించారు. మీడియా సమావేశంలో నాగులుప్పలపాడు మండల తెలుగుదేశం నాయకులు పసుమర్తి విజయకుమార్, ముంగర ఆనందకుమార్, లక్కెనబోయిన వినోద్ కుమార్, కొమ్ము రాంబాబు, వినోద్ గిద్యోన్ పాల్గొన్నారు. మా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ ఎస్సీ వర్గీకరణ ముసాయిదా కమిటీ క్యాబినెట్ ఆమోదయోగ్యం, చాలా సంతోషకరంగా ఉంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు దళితుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమని మరోసారి చంద్రబాబు గారు రుజువు చేశారు. అందులో ముఖ్యంగా ఈ ఎస్సీ ఉపవర్గీకరణ క్యాబినెట్కి ఆమోదం తెలపటం, మంత్రులు వీళ్ళందరూ చాలా సంతోషంగా ఉంది. ఈ ఉపవర్గీకరణకు రాజీవ్ రంజన్ మిశ్రా గారు ఇచ్చిన నివేదిక ప్రకారం 200 పాయింట్లు రోస్టర్ విధానం అమలు చేస్తామని చెప్పారు. ఈ రోస్టర్ విధానంలో ఎస్సీ ఉపకులాలు వీటిని 3 విభాగాలుగా విభజించారు. అందులో ముఖ్యంగా ఈ 200 రోస్టర్ విధానాల ప్రకారం గ్రూప్ ఏలో 12 ఉపకులాలు మరియు గ్రూప్ బిలో మాదిగ మరియు ఇతర ఉపకులాలు మొత్తం కలిపి 18 అండ్ గ్రూప్ సిలో మాల కులస్తులతో పాటు మరో 24 కులాలు, గ్రూప్ డిలో ఆది ఆంధ్ర కులాలను చేర్చడం జరిగింది. ఈ వర్గీకరణ ప్రకారం ఎవరైతే వెనుకబడి ఉన్నారో ఎస్సీల్లో వారందరికీ సమన్యాయం జరుగుతుందని, అది కూటమి ప్రభుత్వం ద్వారానే సాధ్యమవునని సంతోషిస్తూ కూటమి ప్రభుత్వం. నా పేరు లెక్కమ వినోద్ కుమారు, నాగులపాడు మండల ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి. ముందుగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా మాదిగలకు నేను పెద్ద మాదిగను అవుతానన్నాడు. ఆయన చెప్పిన విధంగా వారు ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. కావున ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం నిన్న గవర్నర్ ఆమోదం పొందిన ఈ బిల్లు నేడు న్యాయశాఖ ఆర్డినెన్స్ నెంబర్ 2 ఆఫ్ 2025 జారీ చేసింది. కావున ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా చేయలేనిది ఓన్లీ కూటమి ప్రభుత్వం వల్లనే జరుగుతుందని మరోసారి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిరూపించారు. కావున 2026 జనగణన తర్వాత వర్గీకరణను జిల్లాల వారీగా అమలు చేయడం జరుగుతుంది. కావున రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మాదిగలు చంద్రబాబు నాయుడు గారికి మరియు కూటమి ప్రభుత్వం రుణపడి ఉన్నారు. ఈరోజు ఇలా ఇచ్చిన ఆర్డినెన్స్ ద్వారా ప్రతి ఒక్క మాదిగ సంతోషం వ్యక్తం చేస్తూ మరియు కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఎస్సీలకు 4 రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. 4 ABCDలుగా 4 కేటగిరీలు ఇచ్చి ఆ రోజు దాన్ని అమలు చేయడం జరిగింది. అయితే కొన్ని వేల మంది మాదిగలు ఆ రిజర్వేషన్లో ఉద్యోగాలు రావటం మనందరం చూసాం. జాతి నివ్వెరపోయింది. ఇంతమందికి ఒక ఏడాదిలో ఇంతమందికి మాదిగలకి వెనకబడిన వాళ్ళకి ఉద్యోగాలు రావడం నివ్వెరపోయారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. చాలా మాదిగలు కూడా చాలా సంతోషపడ్డారు కూడా. 22,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఆ తర్వాత సోదరులు
దీన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టుకు అయిన తర్వాత హైకోర్టు ఇది కరెక్ట్గా లేదు అని చెప్పి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో ఉంది, ఇక్కడ కాదని చెప్పి దాన్ని నిలుపుదల చేసి స్టే ఇవ్వటం జరిగింది. అప్పటి నుంచి కూడా మరి మాదిగ సోదరులు అలుపెరగనే యోధుల్లాగా అప్పటి నుంచి ఇప్పుడు వరకు 2024 వరకు కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా అన్ని పార్టీలను అందరిని కలుపుకొని పోతూ యుద్ధం చేస్తూనే ఉన్నారు. యుద్ధం చేస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము ఎలక్షన్లో కూడా ముందర చెప్పింది, ఏమని చెప్పింది, మేము గెలిస్తే 80% రిజర్వేషన్ అనుకూలంగా మేము ముందర మేము ఇస్తాము అని హామీ ఇవ్వటం జరిగింది. ఆ రోజు సోదరులు కూడా అందరూ కూడా ఈ హామీకి అనుకూలంగానే ఓటు వేశారు. ఆ రోజు ఎవరు వ్యతిరేకించలేదు. అందరూ మాదిగా ఇద్దరు కూడా దాన్ని ఏకాగ్రీయంగా తీర్మానం చేసి మరి అనుకూలంగా చేయడం జరిగింది. ఆ తర్వాత మరి ఇప్పుడు 2024లో 7 సుప్రీంకోర్టు 7 జడ్జీలతోటి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఇది అనుకూలంగా ఎస్సీ రిజర్వేషన్ అవసరము, ఇది చాలా అవసరం అని చెప్పి వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు చారిత్రాత్మకమైన తీర్పు. దీన్ని ఎంతోమంది భారతదేశంలో అనేది దీన్ని అభినందించారు. ఒక రాష్ట్రంలో జరిగిన ఈ ఉద్యమం భారతదేశం మొత్తం అమలు అవ్వటం అనేది దీని ఎంత న్యాయబద్ధమైంది కూడా మరి భారతదేశం అందరూ చూడటం జరిగింది. ఇటీవల ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లాలోని గిరిజన వసతి గృహాల్లో చదివే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. జిల్లాలో 5 గిరిజన వసతి గృహాల నుండి 276 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు వ్రాయగా వారిలో 203 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎర్రగొండపాలెంలోని గిరిజన సంక్షేమ వసతి గృహం నుండి 141 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు వ్రాయగా వారిలో 134 మంది ఉత్తీర్ణులు అయ్యారు. ఒంగోలులోని గిరిజన బాలికల సంక్షేమ వసతి గృహం నుండి 23 మంది విద్యార్థినులు పరీక్షలు రాయగా వారిలో 20 మంది ఉత్తీర్ణులు అయ్యారు. ఇంటర్ పరీక్ష ఫలితాలకు సంబంధించిన వివరాలను జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎల్ వరలక్ష్మి వివరించారు. ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలు గిరిజన సంక్షేమ శాఖ 5 హాస్టళ్ళు ఉన్నాయి, గర్ల్స్ అండ్ బాయ్స్. 5 హాస్టల్లో టోటల్ 276 మంది రాయడానికి సిద్ధమయ్యారు పరీక్ష. ఇందులో 203 మంది ఫస్ట్ క్లాస్లో, అదే ఏ క్లాసులు ఉంటే ఆ క్లాసులో పాస్ అయ్యారు. ఇంకా మిగతా కొంత రిజల్ట్ తక్కువ ఉన్నా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఖచ్చితంగా ప్రోత్సహించి మంచి రిజల్ట్ వచ్చేటట్టుగా ట్రై చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వైపాలెంలో 141 మందికి 134 మంది పాస్ అయ్యారు. ఇది 95% వచ్చింది. తర్వాత గవర్నమెంట్ గర్ల్స్ హాస్టల్ మార్కాపురం 14 మందికి 6 మంది పాస్ అయ్యారు, 42% వచ్చింది. పిఎం హాస్టల్ మార్కాపురంలో బాయ్స్ 28 మందికి 15 మంది పాస్ అయ్యారు, 53% వచ్చింది. పోస్ట్ మెట్రిక్ హాస్టల్ గర్ల్స్ ఒంగోలు 23 మందికి 20 మంది పాస్ అయ్యారు, 87% వచ్చింది. ఇంకా మిగతా ఉన్నది కూడా ఇంకా బాగా ట్రై చేసి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు బాగా చదివించి మంచి రిజల్ట్ తీసుకొస్తామని కోరుకుంటున్నాను. మండువారిపాలెం గ్రామానికి చెందిన మండవ అపర్ణ తన భర్త అత్తమామ నుండి రక్షణ కల్పించాలని కోరుతూ ఒంగోలు మహిళాభ్యుదయ సమితి కార్యాలయంలో మీడియా సమావేశంలో తన ఆవేదన వ్యక్తం చేశారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని మహిళా సదన్లో మీడియా సమావేశంలో ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. మండువారిపాలెం గ్రామానికి చెందిన మండవ రామకృష్ణ అనే వ్యక్తితో తనకు 3 సంవత్సరాల క్రితం వివాహం జరిగిందని, అతను మానసికంగా సరైన వ్యక్తి కాదని, తన భర్త పెదనాన్న మండవ రామ్మోహన్ రావు మాటలు వింటూ తనను మానసికంగా శారీరకంగా హింసిస్తున్నాడని అన్నారు. తన భర్త తరపు ఆస్తి కోసం తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ రామ్మోహన్ రావు భార్యాభర్తల మధ్య గొడవలు సృష్టించారని ఆరోపించారు. అయినా కానీ తన భర్తతో సహజీవనం సాగించడానికి మొండిగా ప్రయత్నాలు చేస్తున్న తనపై తన తల్లిదండ్రులపై దాడి చేసి గాయపరిచారని తెలిపారు. జరిగిన ఘటనలపై తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎఫ్ఐఆర్ కట్టినా కూడా వారిని ఇంతవరకు బైండ్ ఓవర్ చేయలేదని అన్నారు. ఎస్పీ గ్రీవెన్స్లో కూడా ఫిర్యాదు ఇచ్చినా ఇంతవరకు తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తన భర్త పెదనాన్న నుండి ప్రాణహాని ఉన్నందున తనకు రక్షణ కల్పించాలని ఆమె కోరింది. మహిళా అభ్యుదయ సమితి రాష్ట్ర అధ్యక్షురాలు తేళ్ల అరుణ మాట్లాడుతూ మండవ అపర్ణకు న్యాయం చేసేందుకు తాము ముందున్నామని, పోలీసులు ఖచ్చితంగా నిష్పక్షపాతంగా వ్యవహరించి బాధితురాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని వారు తెలిపారు. ఈ సమావేశంలో నాలం నరసమ్మతో పాటు బాధితురాలి తల్లిదండ్రులు పాల్గొన్నారు. నాకు గత 3 సంవత్సరాల క్రితం మండవారిపాలెంలో నా భర్త స్వగృహం నందు నాకు పెళ్ళి అయింది. పెళ్ళి అయిన తర్వాత నుంచి
నేను మండవారిపాలెంలోనే ఉంటున్నాను. అక్కడ నా భర్తకి హెల్త్ ఇష్యూ ఉండటం వల్ల నేను హాస్పిటల్కి, నా భర్త పేరు రామకృష్ణ, నా భర్తకి హెల్త్ ఇష్యూ ఉండటం వల్ల నేను హాస్పిటల్కి అట్లా చూపించుకుంటా నేను మండవారిపాలెంలోనే ఉంటున్నాను. వాళ్ళ పెద్దనాన్న అయిన రామ్మోహన్ రావు నా భర్తని నన్ను వేరు చేయాలని చెప్పేసి తను నా దగ్గర నుంచి వేరు చేసి వేరే ఇంట్లో ఉండేటట్లు వాళ్ళ అమ్మని తన్ని వేరే ఇంట్లో పెట్టేసి నన్ను ఒక్కదాన్ని చేస్తున్నారు. నా భర్తకున్న ఆస్తి కోసం ఆస్తి మీద కన్ను వేసి నా భర్తని నన్ను వేరు చేయాలని చూస్తున్నారు. నేను అక్కడే ఉంటూ నా భర్తకి బాగాలేదని చెప్పేసి నా భర్త అమాయకుడైతే ఆ అమాయకత్వాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకొని వాళ్ళు ఆస్తి కోసము నన్ను నా భర్తని వేరు చేసి ఆస్తి ఇచ్చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. నా భర్త నా దగ్గరకు వచ్చినా కానీ వద్దు, అమ్మాయి దగ్గర వెళ్ళొద్దు నువ్వు అని చెప్పేసి వేరే ఇంట్లో పెట్టడం జరుగుతుంది. ఇట్లా నేను హాస్పిటల్కి తిరుగుతా ఆయనకు చూపించుకుంటా ఇక్కడే ఇంట్లోనే ఉంటున్నాను. నన్ను 3 సార్లు వాళ్ళ పెదనాన్న మాట విని నన్ను 3 సార్లు కొడితే నేను కంప్లైంట్ ఇస్తే నా పేరెంట్స్ని నాకు రక్షణగా మా ఇంట్లో నా కోసం ఉంచితే వాళ్ళని కూడా అసలు వాటర్ కట్ చేసి పవర్ కట్ చేసి నన్ను చిత్రహింసలు పెడుతున్నారు. సో దీనికోసం నాకు ప్రొటెక్షన్గా మా అమ్మని మా నాన్నని నా దగ్గర పెడితే నేను మొన్న వెళ్ళి రీసెంట్గా వాటర్ ఎందుకు రావట్లేదు, పవర్ ఎందుకు రావట్లేదు, నువ్వు అడిగితే బాగా చేపిస్తానన్నావు, ఇంతవరకు పవర్ లేదు వాటర్ లేదు 30 days అవుతుంది, నేను ఇబ్బంది పడుతున్నానని చెప్పి అడగటానికి వెళ్తే నన్ను ఫస్ట్ కర్ర తీసుకొని కొట్టారు. కొట్టిన తర్వాత నన్ను కొడుతున్నారని చెప్పేసి మా అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. పరిగెత్తుకుంటూ వచ్చేసరికి మా అమ్మ వేలు నోట్లో పెట్టుకొని గట్టిగా కొరికి కర్రలతో కొట్టారు. ఈలోపు మా నాన్న మమ్మల్ని ఇద్దరిని కొడుతుంటే బైక్ వేసుకొని బయటకు వెళ్ళిన పర్సన్ గబగబా వస్తే ఇంకా ఆ పర్సన్ని కర్ర తీసుకొని తల మీద కొట్టారు. 9 స్టిచెస్ పడ్డాయి. సో మేము కేసు పెట్టేసి స్టేషన్కి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు రిపోర్ట్ తీసుకొని మేము స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కానీ 4 days అవుతుంది కంప్లైంట్ ఇచ్చి. ఇంతవరకు స్టేషన్కి వాళ్ళని పిలిపించలేదు, మాట్లాడలేదు. భర్త తర్వాత అంటే వాళ్ళ ఆస్తి మొత్తం వాళ్ళ అమ్మ పేరు మీద ఉంది, తన పేరు మీద ఏం లేదు. సొంత మామయ్య చనిపోయారు కరోనా వచ్చిన తర్వాత, పెరాలసిస్ అయిపోయారు. పెరాలసిస్ అయిపోయిన తర్వాత రీసెంట్గా 1 year బ్యాక్ చనిపోయారు. ఎస్పీ గారి ఆదేశాలతో అందులో అక్కడ ఉన్నాను అమ్మాయికి ప్రొడక్షన్గా. ఇట్లా కొట్టినందుకు ఇట్లా ఇది ఆయన ఆదేశాలతో ఉంటే అప్పుడు కూడా అంతనా చేసి కొట్టారు. ఈ అమ్మాయి భర్త కానీ వాళ్ళ అమ్మ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చెప్పేసి నైట్ తాగేసి వేరే వాళ్ళని ఇంటికి పంపించి డోర్ది అని చెప్పేసి తలుపులు కొట్టించడము, నాకు ప్రైవసీ అనేది లేకుండా సీసీ కెమెరాలు పెట్టి నేను అటు ఇటు తిరుగుతున్నా కానీ నన్ను ఫోకస్ చేస్తా పెట్టి నన్ను చాలా హ్యారాస్ చేస్తున్నారు. పగలేమో ఈ ఎట్లా అంటే వల్గర్గా మాట్లాడే లేడీస్ని పంపించి తిట్టిస్తున్నారు సార్. నైట్ ఏమో డ్రింకర్స్ని పంపించి డోర్లు కొట్టించి చేస్తున్నారు సార్. అవన్నీ వీడియో నాన్న మాటలు విని నన్ను కొట్టడము హెరాస్ చేయటము అట్లా చేస్తూ ఉంటారు. నేను ఇంకా ఏం మాట్లాడినా కూడా పట్టించుకోరు, వాళ్ళ పెదనాన్న దాంట్లోనే ఉండిపోతారు. నాకు ఫుడ్ కానీ నా ఇది కానీ ఏమి చూడరు. వాటర్ వచ్చే సప్లై కట్ చేశారు, పవర్ సప్లై కట్ చేశారు. నాకు ఏదైనా తీసుకొచ్చి పెట్టడము, సరుకులు కానీ ఏది కానీ పెట్టరు. నైట్ మేము మా నాన్న మా అమ్మని కొట్టిన తర్వాత గవర్నమెంట్ రిమ్స్ హాస్పిటల్ నుంచి 2కి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం ఎన్ని డోర్స్ ఉంటే అన్ని డోర్స్కి లాక్స్ వేసి పవర్ కట్ చేసి ఇన్వర్టర్ ఉంటే ఇన్వర్టర్ మొత్తం తీసుకెళ్ళేసి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. మేము వెళ్ళి అడగటానికి పవర్ కట్ చేశారు ఎందుకు అని అడగటానికి కూడా వాళ్ళు లేరు, వెళ్ళిపోయారు కొట్టేసిన తర్వాత. ఇంకా మేము తాళాలు తీపించుకొని ఇంకా అక్కడే ఆ ఇంట్లోనే ఉంటున్నాం. పవర్ సప్లై ఇప్పించుకున్నాము. వాటర్ సప్లై కోసం మేము పంచాయతీ ఆఫీస్ దగ్గరకు సెక్రటరీ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తే అర్జీ ఇస్తే వాళ్ళు వచ్చి చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత కూడా వేరే వాళ్ళకి చెప్పండి అని చెప్పేసి వాళ్ళు తప్పించుకున్నారు. మాకు మాత్రం ఇంతవరకు వాటర్ సప్లై అనేది లేదు. 30 days నుంచి వాటర్ రాక ఇబ్బంది పడతా పక్కన బోరింగ్ నుంచి వాటర్ కొట్టుకొని తీసుకొచ్చుకుంటున్నాము. పవర్ సప్లై మాత్రం ఎమర్జెన్సీ కాబట్టి అది మేమే తీసుకున్నాము. భర్త కానీ ఈ అమ్మాయి అత్తగారు కానీ వాళ్ళు ఎలా చెప్తే అలా వింటారు. ఆ విధంగా జరుగుతుందండి. మాకు ఖచ్చితంగా ప్రాణహాని ఉందండి. ఇప్పుడు 2 సార్లు ఆ అమ్మాయి మీద అటాక్ చేశారు. 3వసారి చేసినప్పుడు నేనున్నాను కాబట్టి నా తలకు కూడా పెద్ద ఇంజురీ జరిగిందండి. విపరీతంగా బ్లడ్ పోయి ప్రాణాపాయ పరిస్థితుల్లో రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నుండి బయటపడి వచ్చామండి. ఇంతవరకు పోలీసులు కానీ మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, ఎస్పీ గారిని గ్రీవెన్స్ సెల్లో కలిసాము, మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, తాలూకా పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. పోలీసులు ఏం న్యాయం చేయలేదండి. ఎస్పీ గారు స్పందించి వీళ్ళ సిఐ గారికి మహిళా సిఐ గారికి చెప్పారు.
కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు సిఐ గారు ఇద్దరు. తగిన న్యాయం చేయాలండి అమ్మాయికి. అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. ఆ అమ్మాయి ద్వారా మేము కూడా ఇబ్బందులు పడతా ఉన్నాము. అమ్మాయికి తగిన న్యాయం చేయాలి. మాకు ప్రొటెక్షన్ లేదండి. ఇప్పుడు మెయిన్గా మాకు వచ్చేసి ప్రాణహాని ఉంది కంపల్సరీగా. ఇప్పటికే 3 సార్లు అటాక్ చేశారు. వాళ్ళని బైండ్ ఓవర్ చేయాలండి. ఆ అమ్మాయికి న్యాయం చేయాలి. మాకు కలపటం అంటే శారీరకంగా మానసికంగా అబ్బాయి కరెక్ట్గా లేడండి. ఫస్ట్ నుంచి లేడు. ఈ 3 సంవత్సరాల్లో ఏ రోజు కరెక్ట్గా ఇది లేదు. అతని సంసారం కూడా ఈ అమ్మాయితోటి ఏం చేయలేడు. పెద్ద మనుషుల సమక్షంలోనే అన్నీ ఒప్పుకుంటున్నాడు. నేనేమి అమ్మాయితో సంసారం చేయలేదని ఒప్పుకున్నాడు. వాళ్ళ నుంచి రక్షణ కల్పించాలి. ఆ అమ్మాయి తగిన న్యాయం చేయాలండి. ఇట్లా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఆడపిల్ల ముందుకు వచ్చి ఆ అమ్మాయి ఇలా జరిగింది అని చెప్పాల్సిన అవసరం అమ్మాయికి ఏముంది? అంతా కాపురం బాగుండి సజావుగా ఉంటే ఈ అమ్మాయి బయటకు వచ్చేసి ఈ ప్రెస్ మీట్లు పెట్టాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళకి రక్షణ లేదు. ఇప్పుడు వాళ్ళు నిన్న మా వాళ్ళు ఇక్కడ మా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ దగ్గర మా అక్కడికి వాళ్ళు అప్రోచ్ అయ్యారు కాబట్టి నిన్న మా సభ్యులను అక్కడ పంపించాం. అక్కడ పంపిస్తే దగ్గర ఎవరు వచ్చారో ఏంటో అని చెప్పని ఒక 50-60 మంది ఆడాళ్ళు మగాళ్ళు ఎదురుగ్గా వచ్చి అంటే ఏదైనా కనుక ఏంటమ్మా అని అడిగితే కొడదామనో చేద్దామనో గుంపులుగా జనం రావడం. దీన్ని ఎలా చేస్తున్నారంటే మన ఊరు అబ్బాయి కదా, మన ఊరి సమస్య అన్నట్టు చూస్తున్నారు. దయచేసి మేము ఆ ఊరి వాళ్ళకి చెప్పేది ఏంటంటే మాకేం మీరు శత్రువులు కాదు, వీళ్ళేం మిత్రులు కాదు. కానీ ఒకటే చెబుతున్నాం, మేము ఒక ఆడపిల్ల సమస్యగా చూడండి, పరిష్కరించండి. మేమంటుంది ఏంటంటే ఓకే కేసులు ఇప్పుడు పోలీసులనేమో గట్టిగా ఆ క్రైమ్కి తగ్గటువంటి ఆడపిల్ల బాధకు తగ్గటువంటి కేసులు పెట్టండి, సెక్షన్లు పెట్టండి, పిలిపించండి ముందు అసలు స్టేషన్కి. మీరు ఎందుకు పిలిపించరు? పిలిపించి మాట్లాడాలి కదా. పిలిపించి మాట్లాడి వాళ్ళకి అక్కడ రక్షణ కలిగించడానికి బైండ్ ఓవర్ పెట్టి వాళ్ళకి ఎటువంటి సేఫ్టీ ప్రాణహాని లేకుండా సేఫ్టీ కలిగించాలి. వాళ్ళు ఎవరి మీద అయితే అనుమానం చూపిస్తున్నారో వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయాలి అనేది ఒక డిమాండ్ మేము. రెండవది ఏంటంటే ఆ అమ్మాయికి న్యాయం చేయాలంటే కూర్చొని మాట్లాడుకున్న ఇది అసలు ఎందుకు జరిగింది ఏంటనేది 2 వైపుల నుంచి విచారించండి ముందని మేము పోలీసులు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇవేమీ జరగకుండా ఏదో కేసులు ఎఫ్ఐఆర్ ఒకటి చేసేసి ఇక్కడ పడేసేసి ఇంకా వాళ్ళు ఏమైపోయినా పర్లేదు అని చెప్పండి పోలీసులు కామ్గా ఉంటామనే దాని పట్లే మేము గట్టిగా ఉన్నాం. పోలీసులు ఖచ్చితంగా వాళ్ళని పిలిపించి మాట్లాడి వాళ్ళకి రక్షణ కల్పించాలి. ఒంగోలు మండలంలోని వలేటివారిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామస్తుల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్న శ్రీ కోదండ రామస్వామివారి దేవస్థానంలో స్వామివారికి నిర్వహించిన కళ్యాణోత్సవం నేత్రపర్వంగా సాగింది. 9వ వార్షిక కళ్యాణ మహోత్సవంలో భాగంగా జరిపించిన ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ముందుగా గర్భాలయంలో గల శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండరాముని మూలమూర్తులను సకలాభరణ భూషితంగా కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగించారు. అనంతరం ఆలయ ఆవరణలో చూడచక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సీతారాములను వేయించేయింపజేసి భక్తుల రామనామ స్మరణల నడుమ కళ్యాణాన్ని నేత్రోత్సవంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మాల్ మార్పిడి మరియు తలంబ్రాల తంతు ఘట్టాలు ఆద్యంతం భక్తులకు ఆధ్యాత్మిక పరవశులను చేశాయి. ఈ కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అర్చకులు, ఆలయ పునఃనిర్మాణ కమిటీ సభ్యులు, వందలాది మంది గ్రామస్తులు పాల్గొని ఆదర్శ దంపతులైన సీతారాముల కళ్యాణాన్ని కనులారా గాంచి తరించారు. అలాగే శ్రీ కోదండ రామస్వామి వారికి పట్టాభిషేక మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి స్వర్ణ కిరీటం, ఛత్రం, రాజదండం, ఖడ్గం, హారాలు, రాజాముద్ర సమర్పణ చేశారు. స్వామికి సమర్పణ చేసిన అక్షతలతో మీకు ఆశీర్వాదం. సమర్పణ చేయని వాటిని మీరు స్వామికి సమర్పిద్దరు గారు. 4 గంటల పాటు మీ అందరికీ అర్థమయ్యే విధంగా ప్రయత్నం చేస్తున్నాను. మీరు మండలాన్ని పరితపించి దాన్ని ఎవరు ద్రోహించారు? ద్వారాన్ని పలుకుదాం ఏర్పాటు చేసామని ప్రశ్నించారటండి. కానీ రాముడు అట్లా అనలేదు. ఏమన్నాడు? భరతుడికి మళ్ళా విశేషమైనటువంటి ఆజ్ఞ ఇచ్చారు. మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలంటే అబ్బాయి కుజదోషం ఉంది, పెళ్లి కావట్లేదు, మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు చెప్పండి. గురువు
ఏం చేయగానే దేనికంటే జాంబవంతుడు మీరందరూ ఇక్కడికి తెచ్చేవంటే నలుగురిని పిలిచారట. సుషేనుడిగా ఆజ్ఞరా అని చెప్పి సుషేనుడిగా అంటే సుగ్రీవుడు రావాలి. రామా అంటే మీ అందరూ ఉత్సాహంగా చెప్తారని కదా ఇందాక జ్యూసులు కూడా ఇస్తున్నారు. గోవిందా గోవిందా అయోధ్యపుర నివాస శ్రీ రామచంద్ర స్వామి పట్టాభిషేక మహోత్సవం. నల్లమోతు గోపాల్ గారు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. రాజ దండము అంటారు. లేకుండా ఉన్నదో ఆ దండము కానీ ధర్మం చెప్పేటప్పుడు కానీ ఎటువంటి తప్పుడు భావన ఉండదు. గోవిందా జై శ్రీ స్వామివారికి గోవింద. శిల నుంచి మరలా గొప్పగా పూజింపబడుతున్నాడు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్వామికి సమర్పించేటువంటి జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంటిని సేకరించి వాయుదేవ యథార్థమా కదా స్వామివారికి సర్వరక్షార్థం శ్రీ రామచంద్ర స్వామి వారి పట్టాభిషేక. గోవింద జై శ్రీరామ్ జై గోవింద 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 గోవింద. చెప్పావు. లక్ష్మణుడేమో నీ వెంబడొచ్చి నేను సేవించి సుగ్రీవుడు విభీషణుడు ముందుకొచ్చారటండి. బాధపడుతూ విపరీతమైనటువంటి దుఃఖాన్ని పొందారట. దేనికంటే రామాయణం 2, 3, 4 సంఖ్యల్లో చాలా గొప్పగా వర్ణించవచ్చు. 2 అన్నదమ్ములు, 3 అన్నదమ్ములు, మనకు 2 ఘట్టాలు, మరి ఒక 2 ఘట్టాలు వేసేటప్పుడు మీ అందరికి వివరంగా చెప్తాను. జై శ్రీరామ్. అమ్మవారి సమర్పణ చేస్తున్నారు. ఆనంద పరవశ. ఓం సుమంగళీ మధురభాగం సమేత పశ్యత. గోవింద. అదిగోండి రామ భక్త హనుమాన్ వెంకటరమణ గోవింద. గట్టిగా చెప్ప. జై శ్రీరామ్ జై శ్రీరామ్. అదేవిధంగా విభీషణుణ్ణి పిలిచారట. కింద యొక్క రాజ్యాన్ని సుగ్రీవుడికి ధారపోశారట. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.